ప్రతి నెల చంద్రబాబు గారు ఫస్ట్ తారీఖున ఒక ఇంటికి వెళ్తాం, పోయి అట్లు వేయటం, టీ తాగటం, బెంచ్ కార్లు ఎక్కించుకోవటం, చెప్పులు కుట్టే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇవన్నీ చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? అవన్నీ డ్రామాలు అవన్నీ ఉత్తు నాటకాలు వేయాలంటే ఫస్ట్ రకంలో ఆయనే చంద్రబాబు నాయుడు. నాటకం ఆడాలంటేనే, డ్రామాలు ఆడాలంటేనే ఆయన మించి ఎవరు ఉండరు. ఆయన మించిన ఎవరు ఉండరు డ్రామాలు ఆడతాయి. జగన్ అయితే అసలు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ఈయన ఏకంగా పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, మంచినీళ్ళు టీ తాగుతున్నారు, కారు ఎక్కించుకుంటున్నారు అని అన్నారుగా. ఎక్కించుకుంటారు, కారు ఎక్కించుకుంటాక ఏమన్నా నేను కొని ఇంకో ఎవరిని ఎక్కించుకోమన్నా ఎక్కించుకుంటారు. కారు ఎక్కించుకుంటాక దీంట్లో ఏముంది? ఎవరైనా ఎక్కించుకోవచ్చు కారు ఎక్కించుకున్నంత మాత్రాన నేను పేదవాడిని చూసేస్తున్నాను, ఇది చూసేస్తున్నాను అంటే మాటలేముంది? ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. పెన్షన్ ఏమవుతున్నారు చంద్రబాబు గారు సీఎం అయ్యుండే? అవ్వాలి పెన్షన్ ఆయన తీసుకుంటే పెన్షన్ అటువంటి వాళ్ళకైతే పెన్షన్ ఇస్తారు, కానీ మేము కుర్రోళ్ళ మీద మాకేమవుతారు పెన్షన్? చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అన్నా స్వయంగా చంద్రబాబు గారు ఇస్తున్నారు పెన్షన్. ఇంటికి వచ్చి ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా పని ఎవరినన్నా అనిపిస్తుంది, పని చూసేస్తే ఎవరికన్నా ఇంటికి వచ్చి ఇచ్చాడని అనిపించమనండి. ఇప్పుడు 10 మంది ఉన్నాం, 10 మందిలో అంటే సరిపోదుగా. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాను, పని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాను అని చెప్పమన్నాను పని అని చెప్తే మరి ఏంటోగా. డెవలప్మెంట్ చేస్తారంట కదా చంద్రబాబు గారు. పథకాలు ఇవ్వకపోయినా కూడా స్టేట్ని డెవలప్ చేస్తారు, ప్రపంచంలో మంచి రాష్ట్రంగా నిలబెడతారంట కదా. అంతకేతం 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేశాడు బాగా. 5 సంవత్సరాలు చేసి దిగి వాళ్ళ మనవాడికేమో 1300 కోట్లు వెనకాల వేసుకున్నాడు అంతకేతం. ఇప్పుడు 50 కోట్లు వేసుకుంటాకి గెలిపించుకున్నాడు. సరే, జగన్ ఉన్న 5 సంవత్సరాలు డబ్బులన్నీ తీసుకెళ్లి ఆయన ప్యాలెస్లో పెట్టుకున్నాడని విమర్శిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? అన్న ప్యాలెస్లో పెట్టుకున్నారు అంటున్నారు. విద్యార్థులకి ఎన్ని వేలు కోట్లు వేసాడో ఒకసారి అందరిని అడగండి, అది వాస్తవం కాదా? అందరికి వేసాడు కదా. మరి పెన్షన్ అని ఆటో వాళ్ళకి 10,000 వేసారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫ్రీ బస్ పెట్టాడు, ఉపయోగం ఉందా? ఆటో వాళ్ళు ఎంత ఏడుతున్నారు పాపం, ఆటో వాళ్ళు ఏడుతున్నారు కదా. ఆటో వాళ్ళు ఎంత ఏడుతున్నారో చూస్తున్నారుగా.